భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాశాంత పార్టీ అధినేత కేఏ పాల్ పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్తగూడెంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని పిఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 2న ఫ్లెక్సీలకు తెలంగాణ ప్రభుత్వం 3,600 కోట్ల రూపాయలను బంగారు తెలంగాణ పేరుతో ఖర్చు చేసిందని కేఏ పాల్ విమర్శించారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి ఎప్పుడైనా వచ్చారా? హెలికాప్టర్లో తిరగడం తప్ప ఏం చేయడని ఆరోపించారు. అబద్దాలు, కుతంత్రాలు, కుటుంబ అవినీతి, దరిద్ర దౌర్జన్య పాలన నుండి రాష్ట్రానికి, దేశానికి విముక్తి చేయాలని కేఏ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. రోజుకి కొన్ని వందల మందితో ఒకసారి 1-2 మినిట్స్, ఒకసారి 5 మినిట్స్ మాట్లాడతాను. జగ్జీవన్ రావుతో ఇప్పటికి 7-8-10 సార్లు మాట్లాడాను. నీతో 10 సార్లు కనీసం. ఈ జిల్లా బాగుపడుతుంది, కనీసం 5లో 3 సీట్లైనా మనం గెలుస్తాం. నేనన్నా లేదు కాదు, 5 గెలుస్తాం మనం అందరం కష్టపడితే. ఇది గెలుపు వాటమి కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఏం మాట్లాడాను? నువ్వు బీజేపీలో ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవాడివే తమ్ముడు, బయటకు వచ్చావు. టీఆర్ఎస్లోకి వెళ్ళావు, బయటకు వచ్చావు. బీజేపీలోకి చేరాలనుకుంటున్నావు. ఓట్లు పడతాయా లేదా? ఇట్లు రాజేంద్ర వచ్చిన ఆయన చాలా మంచోడు. ఇట్లు రాజేంద్ర చక్కగా చెప్పారు, మాకు అవకాశం లేదు బీజేపీ తరఫున ఇక్కడ నేను గెలవాలి. నువ్వు గెలవడానికి పార్టీ రాజకీయం చేస్తున్నావా, ప్రజల అభివృద్ధికి రాజకీయం చేస్తున్నావా అని